బీహార్. ఈ పేరు వినగానే మనకి పేదరికం, దొంగతనాలు, అలాగే క్రైమ్స్ లాంటివి ఎక్కువగా గుర్తొస్తాయి. అయితే ఇదే బీహార్లో పుట్టిన అనిల్ అగర్వాల్ అనే వ్యక్తి 19 ఏళ్ల వయసులో తొందరగా డబ్బు సంపాదించాలి అనే లక్ష్యం పెట్టుకుని బీహార్ నుండి ముంబై వెళ్లారు. అక్కడ స్క్రాప్ యార్డ్ లో ఉండే చెత్తని అమ్ముతూ బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత వరుసగా 9 డిఫరెంట్ బిజినెస్ లు ట్రై చేశారు. అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. ఫైనల్ గా మరొకసారి ట్రై చేద్దాం అనుకునే టైంకి తన దగ్గర డబ్బులు కానీ ఆస్తులు కానీ ఏమీ లేవు. దీంతో ఏ బ్యాంకు కూడా తనకి లోన్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. సో లోన్ కోసం ఒక చిన్న గేమ్ ప్లే చేద్దామని చెప్పి రిలయన్స్ ఫౌండర్ అయిన ధీరుభాయ్ అంబానీ పేరుని తనకే తెలియకుండా ఒక బ్యాంకులో వాడేసి అక్కడ 50 లక్షల లోన్ తీసుకుని స్టార్ట్ చేసిన ఒక చిన్న కంపెనీ ఈ రోజు భారతదేశంలోనే అతిపెద్ద మైనింగ్ కంపెనీగా మారింది. అదే వేదాంత గ్రూప్. ఈ కంపెనీ గోల్డ్, సిల్వర్, కాపర్ అండ్ అల్యూమినియం లాంటి మెటల్స్ ని మైనింగ్ చేస్తూ బిజినెస్ చేస్తుంది. అనిల్ అగర్వాల్ బిజినెస్ చేయడం మాత్రమే కాదు, నష్టాల్లో ఉన్న భారత్ అల్యూమినియం అండ్ హిందుస్థాన్ జింక్ లాంటి గవర్నమెంట్ కంపెనీస్ ని కొనేసి తన సొంత తెలివితేటలతో వాటిని ఈ రోజు మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీస్ గా మార్చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇంగ్లీష్ లో కనీసం ఎస్ఆర్ నో కూడా చెప్పడం తెలియని ఒక బీహారీ వ్యక్తి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేయలేని బిజినెస్ ని ఎలా చేస్తున్నారు? స్క్రాప్ యార్డ్ లో ఉన్న మెటల్ పీసెస్ ని అమ్ముతూ స్టార్ట్ అయిన అనిల్ అగర్వాల్ ఈ రోజు మెటల్ కింగ్ ఆఫ్ ఇండియాగా ఎలా మారారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1953లో బీహార్లో ఉన్న పాట్నా అనే ఏరియాలో ఒక మార్వాడి ఫ్యామిలీలో అనిల్ అగర్వాల్ పుట్టారు. తన తండ్రి పేరు ద్వారకా ప్రసాద్ అగర్వాల్. ఆయన స్క్రాప్ బిజినెస్ తో పాటు అల్యూమినియం వైర్స్ ని తయారు చేస్తూ బిజినెస్ చేసేవారు. అయితే అనిల్ అగర్వాల్ కి చిన్నప్పటి నుండి చదువు అంటే ఇష్టం లేదు. తొందరగా బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలి అనే ఆలోచనతో స్కూల్లోనే చదువు మానేసి కొన్ని రోజుల పాటు తన తండ్రి బిజినెస్ లో పనిచేశారు. తర్వాత సొంతంగా ఏదైనా సాధించడానికి 19 ఏళ్ల వయసులో బీహార్ నుండి ముంబై వచ్చారు. ముంబై వచ్చిన కొత్తలో అనిల్ అగర్వాల్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. సో తనకి తెలిసిన స్క్రాప్ బిజినెస్ నుండి మొదలు పెడదామని చెప్పి ముంబైలో ఉండే కేబుల్ కంపెనీస్ నుండి స్క్రాప్ వైర్స్ ని అలాగే మెటల్ పీసెస్ ని కొనుక్కుని వాటిని మార్కెట్ లో అమ్ముతూ బిజినెస్ చేసేవారు. దీన్నే స్క్రాప్ ట్రేడింగ్ అంటారు. మొదట్లో ఈ బిజినెస్ బానే జరిగేది. కానీ రోజులు గడిచే కొద్దీ అనిల్ అగర్వాల్ కి ఈ బిజినెస్ నుండి పెద్దగా లాభాలు రావడం లేదు. దీంతో స్క్రాప్ బిజినెస్ తో పాటు వేరే ఏదైనా బిజినెస్ చేయాలి అని చూస్తున్న టైంలో ముంబైలో ఉన్న షంషేర్ స్టెర్లింగ్ కార్పొరేషన్ అనే కంపెనీ అమ్మకానికి వచ్చింది. ఇది కాపర్ వైర్స్ ని తయారు చేసే ఒక చిన్న కంపెనీ. సో అనిల్ అగర్వాల్ ఈ కంపెనీని కొనాలని డిసైడ్ అయ్యారు. కానీ తను ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కి ఏ బ్యాంక్ కూడా లోన్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అప్పటికే ఆయన సిండికేట్ బ్యాంక్ లో 50 లక్షల లోన్ కి అప్లై చేస్తే షూరిటీ లేదని చెప్పి ఆ బ్యాంక్ మేనేజర్ ఈ లోన్ ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు అనిల్ అగర్వాల్ కి లోన్ రావాలంటే తనకి ఏదో ఒక పెద్ద కంపెనీ లేదా బిజినెస్ మ్యాన్ యొక్క సపోర్ట్ ఉంది అని ప్రూవ్ చేసుకోవాలి. కానీ రియాలిటీలో ఆయనకి ఏ కంపెనీ యొక్క సపోర్ట్ లేదు. అయితే ఇక్కడే అనిల్ అగర్వాల్ ఒక గేమ్ ప్లే చేశారు. అదేంటంటే 1970s టైం కి ముంబై సిటీలో బాగా ఫేమస్ అయిన పేరు ధీరుభాయ్ అంబానీ. అప్పట్లో ఆయన టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ ముంబైలో చాలా ఫేమస్ అయ్యారు. దీంతో ముంబైలో ఉన్న పెద్ద పెద్ద బ్యాంక్స్ అండ్ ఇన్వెస్టర్స్ ధీరుభాయ్ అంబానీని మీట్ అవ్వడానికి వెయిట్ చేసేవారు. ఇది తెలిసిన అనిల్ అగర్వాల్ తన లోన్ రిజెక్ట్ చేసిన బ్యాంక్ మేనేజర్ దగ్గరికి మళ్ళీ వెళ్లి ఆయన్ని ఒక పార్టీకి ఇన్వైట్ చేశారు. కానీ బ్యాంక్ మేనేజర్ ఒప్పుకోలేదు. అప్పుడే అనిల్ అగర్వాల్ ఆ పార్టీకి ధీరుభాయ్ అంబానీ కూడా వస్తున్నారు అని చెప్పడంతో ఆ బ్యాంక్ మేనేజర్ వెంటనే పార్టీకి రావడానికి ఒప్పుకున్నారు. కానీ నిజమేంటంటే అనిల్ అగర్వాల్ అసలు ధీరుభాయ్ అంబానీని దగ్గర నుండి కూడా ఎప్పుడూ చూడలేదు. అలాంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని తన పార్టీకి ఇన్వైట్ చేయడం అంటే అది అంత ఈజీ కాదు. కానీ తనకి లోన్ రావాలంటే ఇది జరిగి తీరాలి. సో ధీరుభాయ్ అంబానీ గురించి తెలుసుకుంటే ఆయన ఓబ్రాయ్ హెల్త్ క్లబ్ కి రెగ్యులర్ గా వెళ్తారని తెలిసింది. అనిల్ అగర్వాల్ కూడా అక్కడికి వెళ్లారు. ధీరుభాయ్ అంబానీ ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు అనిల్ అగర్వాల్ దూరం నుండి ధీరుభాయ్ జీ, మీకు ఒక బీహారీ జోక్ చెప్పమంటారా అని గట్టిగా అరిచారు. అది విన్న అంబానీ కాసేపు నవ్వుకుని తన మీటింగ్ పూర్తయ్యాక అనిల్ అగర్వాల్ ని కలిశారు. ఇదే సరైన అవకాశం అనుకున్న అనిల్ ధీరుభాయ్ ని తన పార్టీకి రమ్మని రిక్వెస్ట్ చేసి ఒప్పించారు. అదే పార్టీకి వచ్చిన సిండికేట్ బ్యాంక్ మేనేజర్ అనిల్ వెనక నిజంగానే అంబానీ ఉన్నారు అనే నమ్మకంతో అనిల్ అగర్వాల్ కి కావాల్సిన 50 లక్షల లోన్ ని శాంక్షన్ చేశారు. సో ఇక్కడ మీరు గమనిస్తే నిజానికి అనిల్ అగర్వాల్ కి ధీరుభాయ్ అంబానీకి ఎలాంటి రిలేషన్ లేదు. కానీ అంబానీని తన పార్టీకి రప్పించి అనిల్ అగర్వాల్ బ్యాంకు నుండి తనకి కావాల్సిన లోన్ వచ్చేలా చేసుకున్నారు. దీన్నే బీహారీ జుగాడ్ అంటారు. అంటే బీహార్ వాళ్ళ తెలివితేటలు అని అర్థం. ఫైనల్ గా బ్యాంక్ ఇచ్చిన లోన్ తో 1976లో ఆయన షంషేర్ స్టెర్లింగ్ కార్పొరేషన్ అనే కంపెనీని కొనేసి తన బిజినెస్ ని స్క్రాప్ ట్రేడింగ్ నుండి కాపర్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కూడా ఎక్స్పాండ్ చేశారు. నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు ఆయన ఈ రెండు బిజినెస్ లని సైడ్ బై సైడ్ చేస్తూ ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా గివ్ అప్ ఇవ్వకుండా తన బిజినెస్ ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఫైనల్ గా 1986లో అనిల్ అగర్వాల్ కి ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఎలా అంటే 1980s టైం కి ఇండియాలో ఉన్న టెలికాం సెక్టార్ కంప్లీట్ గా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండేది.
అంటే టెలికాం సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడంలో కానీ టెలికాం ఎక్విప్మెంట్ ని తయారు చేయడంలో కానీ ప్రైవేట్ కంపెనీలని గవర్నమెంట్ అలో చేసేది కాదు. కానీ 1984లో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు న్యూ ఎలక్ట్రానిక్స్ పాలసీని తీసుకొచ్చి టెలికాం ఎక్విప్మెంట్ ని తయారు చేయడానికి ప్రైవేట్ కంపెనీస్ ని అలో చేశారు. అయితే ఇదే సరైన టైం అనుకున్న అనిల్ అగర్వాల్ 1986లో స్టెర్లైట్ ఇండస్ట్రీస్ అనే కంపెనీని పెట్టి అందులో జెల్లీ ఫిల్డ్ కేబుల్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. జెల్లీ ఫిల్డ్ కేబుల్స్ అంటే అప్పట్లో టెలిఫోన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి ఈ కేబుల్స్ ని అండర్ గ్రౌండ్ లో వేసేవారు. 1980s కి ముందు వరకు ఇండియన్ గవర్నమెంట్ ఈ కేబుల్స్ ని ఎక్కువగా విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునేది. ఇది తెలిసిన అనిల్ అగర్వాల్ ఈ బిజినెస్ లోకి ప్రైవేట్ కంపెనీస్ ని అలౌ చేసిన వెంటనే ఈ జెల్లీ ఫిల్డ్ కేబుల్స్ ని ఇండియాలోనే తయారు చేయడం స్టార్ట్ చేశారు. అప్పట్లో ఈ కేబుల్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల స్టెర్లైట్ ఇండస్ట్రీస్ యొక్క బిజినెస్ బాగానే రన్ అయ్యేది. కానీ అనిల్ అగర్వాల్ కి మాత్రం పెద్దగా లాభాలు వచ్చేవి కాదు. దీనికి రీజన్ ఏంటంటే ఈ కేబుల్స్ తయారు చేయాలంటే దానికి కాపర్ అండ్ అల్యూమినియం ని రా మెటీరియల్ గా యూజ్ చేస్తారు. కానీ ఈ మెటల్ యొక్క ప్రైసెస్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల అనిల్ అగర్వాల్ కి ప్రాఫిట్ స్టేబుల్ గా రావడం లేదు. సో ప్రైస్ ఫ్లక్చువేషన్ ని కంట్రోల్ చేయాలంటే ఈ రా మెటీరియల్ ని బయట నుండి కొనకుండా తనే సొంతంగా తయారు చేయాలి. అలా చేస్తే అప్పుడు ప్రైస్ ని కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, ప్రాఫిట్ మార్జిన్ ని కూడా పెంచుకోవచ్చు. బిజినెస్ టెర్మినాలజీలో దీన్నే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు. అయితే ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి 1993లో అనిల్ అగర్వాల్ స్టెర్లైట్ ఇండస్ట్రీస్ అండర్లో ఇండియాలోనే మొట్టమొదటి కాపర్ స్మెల్టింగ్ అండ్ రిఫైనరీని స్టార్ట్ చేశారు. అంటే భూమిలో దొరికే కాపర్ ఓర్ నుండి ప్యూర్ కాపర్ ని తయారు చేసే ఫ్యాక్టరీ అన్నమాట. అయితే ఈ ఫ్యాక్టరీ నుండి కాపర్ మాత్రమే వస్తుంది. కానీ జెల్లీ కేబుల్స్ తయారు చేయాలంటే కాపర్ తో పాటు అల్యూమినియం కూడా కావాలి. సో అల్యూమినియం ని కూడా సొంతంగా తయారు చేయడానికి 1995లో మద్రాస్ అల్యూమినియం మెల్కో అనే కంపెనీని కొనేశారు. అంటే ఇప్పుడు కాపర్ అలాగే అల్యూమినియం ని కూడా తనే సొంతంగా తయారు చేస్తారు. కాబట్టి అనిల్ అగర్వాల్ కి తన కంపెనీ ప్రాఫిట్స్ మీద మంచి కంట్రోల్ ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జెల్లీ కేబుల్స్ యొక్క ప్రైసెస్ ని కంట్రోల్ చేయాలి అనే ఆలోచనతోనే అనిల్ అగర్వాల్ కాపర్ అండ్ అల్యూమినియం ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఈ బిజినెస్ లోకి దిగిన తర్వాత ఆయనకి ఒక విషయం అర్థమైంది. జెల్లీ కేబుల్స్ అనే కాదు, ఏ సెక్టార్ లో అయినా సరే రా మెటీరియల్ ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా చేస్తే అది ప్రాఫిట్ మార్జిన్స్ ని చాలా వరకు పెంచుతుంది. ఈ ఆలోచనతోనే అనిల్ అగర్వాల్ ఇండియాలో మెటల్స్ ని తయారు చేసే ఏ కంపెనీ అమ్మకానికి వచ్చినా దాన్ని వదలకుండా కొనడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 1991లో ఇండియన్ గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే నష్టాల్లో ఉన్న గవర్నమెంట్ కంపెనీస్ లో మెజారిటీ వాటాని ప్రైవేట్ ప్లేయర్స్ కి అమ్మేస్తారు. ఇందులో భాగంగానే 2001లో ఇండియన్ గవర్నమెంట్ భారత్ అల్యూమినియం కంపెనీ అయిన బెల్కోని ప్రైవేటైజ్ చేయాలని డిసైడ్ అయింది. ఇది తెలిసిన అనిల్ అగర్వాల్ దాదాపు 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బెల్కో కంపెనీలో 51% మెజారిటీ వాటాని కొనేశారు. తర్వాత 2002లో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అనే మరొక గవర్నమెంట్ కంపెనీ అమ్మకానికి వచ్చింది. ఈసారి కూడా వదిలిపెట్టకుండా దాదాపు 445 కోట్లు పెట్టి ఆ కంపెనీలో 65% మెజారిటీ వాటాని కొనేశారు. ఈ కంపెనీస్ ని కొనడం ద్వారా అనిల్ అగర్వాల్ మెటల్స్ తో పాటు ఈసారి మైనింగ్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయ్యారు. ఎలా అంటే భారత్ అల్యూమినియం అండ్ హిందుస్థాన్ జింక్ కంపెనీలకి మెటల్స్ ని తయారు చేసే రిఫైనరీ యూనిట్స్ తో పాటు ఆ మెటల్స్ ని తయారు చేయడానికి కావాల్సిన బాక్సైట్ అండ్ జింక్ మైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది అనిల్ అగర్వాల్ బిజినెస్ ని రిఫైనరీస్ నుండి మైనింగ్ వరకు ఎక్స్పాండ్ చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కడో బీహార్లో స్క్రాప్ అమ్ముకునే వ్యక్తి ముంబైలో బిజినెస్ స్టార్ట్ చేసి వరుసగా గవర్నమెంట్ కంపెనీస్ ని కొనడం చూసిన చాలా మంది బిజినెస్ పీపుల్ అనిల్ అగర్వాల్ ని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే నష్టాల్లో ఉన్న గవర్నమెంట్ కంపెనీస్ ని కొనాలంటే దానికి చాలా ధైర్యం ఉండాలి. ఈ కంపెనీస్ ఆల్రెడీ చాలా నష్టాల్లో ఉన్నాయి. వీటిని కొన్న తర్వాత అవి లాభాల్లోకి రాకపోతే అప్పుడు అనిల్ అగర్వాల్ నష్టపోవడం మాత్రమే కాదు, ఏకంగా దివాలా తీసే సిచ్యువేషన్ కి వచ్చేస్తారు. కానీ దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్న అనిల్ అగర్వాల్ ఈ కంపెనీస్ లో ఉన్న మేనేజ్మెంట్ ని రీస్ట్రక్చర్ చేసి వాటిని నష్టాల నుండి బయటికి తీసుకురావడం మాత్రమే కాదు, ఈ రోజు మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీస్ గా మార్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2001లో దాదాపు 550 కోట్లు పెట్టి కొన్న ఈ భారత్ అల్యూమినియం అనే కంపెనీ ఇప్పుడు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలకి పైగా లాభాలు సంపాదిస్తుంటే హిందుస్థాన్ జింక్ అనే మరొక కంపెనీ సంవత్సరానికి ఏకంగా 10,000 కోట్లకి పైగా లాభాలు సంపాదిస్తుంది. అంటే మీరే అర్థం చేసుకోండి ఈ కంపెనీస్ ని అనిల్ అగర్వాల్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేశారో. ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు మనం వేదాంత అనే కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు విన్న స్టోరీలో ఎక్కడా కూడా మనకి పేరు రాలేదు. అనిల్ అగర్వాల్ ఇప్పటి వరకు చేసిన బిజినెస్ అంతా కూడా స్టెర్లైట్ ఇండస్ట్రీస్ అనే పేరుతోనే చేశారు. మరి వేదాంత అనే పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? చెప్తా చూడండి. జనరల్ గా ఏ బిజినెస్ మ్యాన్ అయినా కంపెనీ పెట్టినప్పుడే ఒక బ్రాండ్ నేమ్ పెట్టి ఆ పేరు మీదే కంపెనీని ఎక్స్పాండ్ చేస్తారు, లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. కానీ వేదాంత విషయంలో అలా జరగలేదు. ఈ కంపెనీకి ఇప్పటి వరకు 3 సార్లు పేరు మార్చారు.
దీనికి రీజన్ ఏంటంటే బెల్కో అండ్ హిందుస్థాన్ జింక్ లాంటి కంపెనీస్ ని కొన్న తర్వాత అనిల్ అగర్వాల్ తన బిజినెస్ ని ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ గా కూడా ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. అయితే దీనికి కావాల్సిన ఫండ్స్ ని జనరేట్ చేయడానికి 2003లో అనిల్ అగర్వాల్ తన తల్లిగారి పేరు మీద వేదాంత రీసోర్సెస్ పిఎల్సి అనే కంపెనీని లండన్ లో స్టార్ట్ చేసి దాన్ని లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేశారు. ఇండియా నుండి వెళ్లి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన మొట్టమొదటి కంపెనీ ఇదే. అయితే ఈ వేదాంత రీసోర్సెస్ అనే కంపెనీ లండన్ లో ఎలాంటి బిజినెస్ చేయదు. అనిల్ అగర్వాల్ యొక్క ఇండియన్ బిజినెస్ లకి ఇది కేవలం ఒక హోల్డింగ్ కంపెనీ లేదా పేరెంట్ కంపెనీ మాత్రమే. ఈ కంపెనీ అండర్లోనే అనిల్ అగర్వాల్ యొక్క ఇండియన్ బిజినెస్ లన్నీ రన్ అవుతాయి. అర్థమైందా? 2003 తర్వాత లండన్ లో ఉన్న ఈ వేదాంత రీసోర్సెస్ అనే కంపెనీ జాంబియా, సౌత్ ఆఫ్రికా, ఐర్లాండ్ అండ్ నమీబియా లాంటి చాలా ప్లేసెస్ లో కాపర్ అండ్ జింక్ మైన్స్ ని ఎక్వైర్ చేసింది. తర్వాత 2007లో అనిల్ అగర్వాల్ తన బిజినెస్ ని కాపర్, అల్యూమినియం అండ్ జింక్ తో పాటు ఐరన్ అండ్ స్టీల్ కి కూడా ఎక్స్పాండ్ చేయాలి అనే ఆలోచనతో ఇండియాలోని సెకండ్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్ అయిన సీసా గోవా లిమిటెడ్ అనే కంపెనీలో మెజారిటీ వాటాని కొనేసి 2013లో దాన్ని స్టెర్లైట్ ఇండస్ట్రీస్ తో కలిపేశారు. దీంతో ఈ కంపెనీ పేరు సీసా స్టెర్లైట్ గా మారిపోయింది. 2015లో ఈ సీసా స్టెర్లైట్ అనే పేరుని మళ్లీ మార్చేసి దానికి వేదాంత లిమిటెడ్ అనే పేరు పెట్టారు. సింపుల్ గా చెప్పాలంటే వేదాంత లిమిటెడ్ అనేది ఇండియాలో అనిల్ అగర్వాల్ కి ఉన్న ఒక కంపెనీ పేరు మాత్రమే. కానీ వేదాంత రీసోర్సెస్ అనేది ఇండియాలో ఉన్న కంపెనీస్ అన్నింటికి పేరెంట్ కంపెనీ అన్నమాట. అర్థమైందా? సో రీసెంట్గా అనిల్ అగర్వాల్ ఇండియాలో తనకి ఉన్న బిజినెస్లు అన్నీ డివైడ్ చేసి 5 సెపరేట్ కంపెనీస్గా మార్చడానికి ఒక డీమెర్జర్ ప్లాన్ని అనౌన్స్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం ఈ గ్రూప్ అండర్లో 5 కంపెనీస్ ఉంటాయి. అవే వేదాంత లిమిటెడ్, వేదాంత అల్యూమినియం, వేదాంత స్టీల్ అండ్ ఐరన్, తల్వండి సాబో పవర్ అండ్ మెల్కో ఎనర్జీ. అయితే ఏ బిజినెస్లు ఏ కంపెనీ అండర్లోకి వస్తాయో స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. ఈ డీమెర్జర్ ప్లాన్ వల్ల ఇన్వెస్టర్స్ కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెజెంట్ ఎవరి దగ్గర అయితే వేదాంత కంపెనీ యొక్క షేర్స్ ఉంటాయో వాళ్ళందరికీ మిగిలిన 4 కంపెనీస్ యొక్క షేర్స్ ని ఫ్రీగా యాడ్ చేస్తారు. దీనివల్ల షేర్ కౌంట్ పెరుగుతుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మాత్రం అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెజెంట్ మీ దగ్గర వేదాంత కంపెనీకి సంబంధించిన ఒక 100 షేర్స్ ఉంటే డీమెర్జింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఈ 100 షేర్స్ 5 కంపెనీస్ కి డివైడ్ అయ్యి 500 షేర్స్ గా మారతాయి. కానీ దాని టోటల్ వాల్యూ మాత్రం ప్రీవియస్ గా ఎంత ఉందో అంతే ఉంటుంది. అర్థమైందా? ఫైనల్ గా మనం ఈ కంపెనీ గురించి తెలుసుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కంపెనీకి ఉన్న అప్పు. అనిల్ అగర్వాల్ 1995 తర్వాత నెక్స్ట్ 20 ఇయర్స్ పాటు చాలా కంపెనీస్ ని కొన్నారు. లైక్ మెల్కో, బెల్కో, హిందుస్థాన్ జింక్, సీసా గోవా లిమిటెడ్ ఎట్సెట్రా. ఈ కంపెనీస్ ని కొనడానికి ఆయన చాలా అప్పులు చేశారు. ఆ అప్పులన్నీ కలిసి ఇప్పుడు ఏకంగా $14 బిలియన్ కి చేరాయి. అంటే 1,26,000 కోట్ల రూపాయలు. మరోవైపు వేదాంత గ్రూప్ యొక్క టోటల్ రెవెన్యూ $18 బిలియన్ ఉంటే మార్కెట్ క్యాప్ ఏకంగా $32 బిలియన్ ఉంది. అంటే సుమారు 2,90,000 కోట్ల రూపాయలు. సో ఈ వేదాంత కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి కావాల్సింది చదువో లేక బ్యాక్గ్రౌండో కాదు, రిస్క్ తీసుకునే మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ తోనే ఒక చిన్న స్క్రాప్ ట్రేడర్ గా స్టార్ట్ అయిన అనిల్ అగర్వాల్ ఈ రోజు 3 లక్షల కోట్ల రూపాయల కంపెనీని స్థాపించి మెటల్ కింగ్ ఆఫ్ ఇండియాగా మారారు. సో ఇది వేదాంత గ్రూప్ యొక్క టోటల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.